యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు సినీ నటి మంచులక్ష్మి. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు గుట్ట కిందున్న ఆలయ సంస్కృత విద్యాపీఠాన్ని లక్ష్మి పరిశీలించారు. స్మార్ట్ స్కూల్ గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో స్కూల్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. టీచ్ ఫర్ చేంజ్ చైర్మన్ గా పనిచేస్తున్న మంచులక్ష్మి తమ సంస్థ ద్వారా 5 రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు మంచులక్ష్మి. ఇంతకు ముందు మేము 2022లో వచ్చినప్పుడు నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను చదువుకునేది మద్రాస్లో, దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత అమెరికాలో. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలియదు. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో, మా నాన్నగారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ. ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియా. ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తూ ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది 84 స్కూళ్ళ వరకే చేయగలిగాం. కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పని ఏంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే